బాధలతో, హృదయంలో గాయాలతో, చిన్ననాటి నుండి కలిగిన అవమానము, నిందలు, తునీకరణ, రిజెక్షన్, డిప్రెషన్, మనుషుడు ఒంటరితనంలో ఐసోలేట్ అయిపోయి ఉన్నాడు. ఎవరితో పంచుకుంటలేదు, ఎవరితో మాట్లాడతలేదు, ఎవరితో స్నేహం చేయట్లేదు. అవసరమైతే భార్య భర్తని జీవిస్తున్నారు, కానీ ఒకరి మధ్య ఒకరి సంబంధం కూడా లేకుండా ఉన్నారు. ఈరోజు మనం అనుకుంటున్నామండి ఏదో ఏసా రక్తాలు కడిగిపోతే అయిపోతాడు. నో, లెక్కప్ప చెప్పాలి. నీకు ఇచ్చిన జీవితంలో ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలి. అది మంచిదైనను చెడ్డమైనను. నోటితో మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట కూడా లెక్కప్ప చెప్పాలంటే జాగ్రత్త. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. ఏదో ఒక తృప్తి కావాలా, ఏదో ఒక కిక్ కావాలా, ఏదో ఒక సహాయం కావాలా, లేకపోతే నువ్వు అనుకున్నంతా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎవడన్నా సాయం చేసి ఎవడన్నా దేవుడన్నా ఒకడు ఉన్నాలే వెళ్ళి ప్రార్థన చేద్దాం. కానీ ఈరోజు దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడంటే ఆయన ప్రియుల కొరకు ఎదురు చూస్తున్నాడండి. ఇక్కడ ప్రభా, నా వలన నేను బతకలేనయ్యా, నాకు నువ్వు కావాలి, నీ రక్షణ కావాలి, నీతో బ్రతుకుతా, నీ సొత్తుగా బ్రతుకుతా, నీ సాక్షిగా జీవిస్తా, నన్ను మార్చు, నన్ను మలచు, నన్ను సరిదిద్దు, నన్ను నీ సొత్తుగా జీవింపజేయంటారు.